మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో గట్కేసర్ ఉమ్మడి మండల రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు 4వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షకు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ సంఘీభావం తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ గట్కేసర్ ఉమ్మడి మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ రాలేదన్నారు. గట్కేసర్ ఉమ్మడి మండల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు రిలే నిరాహార దీక్ష విరమించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేను ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా పోతాం గుర్తుపెట్టుకోండి. నేను గాంధీకాల ఓటమని కాదు. మేము మా పదవి నా అలంకారం కోసం రాలే. మీరు ఇచ్చిన ప్రజల ఓట్ల ఉంటేనే మా ఇంటి పదవి తప్ప నా అమ్మిచ్చింది కాదు పదవి, మా నాన్న ఇచ్చింది కాదు పదవి. కొనుక్కుంటే దొరికే సరుకు కాదు ఇది. మల్కాజిగిరి ప్రజలు, వాళ్ళు కార్మికులు కావచ్చు, వాళ్ళు రైతులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి ఆశ్రయించే వచ్చిందే ఈ ఇంటి పదవి. వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తుంది, వాళ్ళ కోసం దేనికైనా కొట్టడానికి సిద్ధంగా ఉంది తప్ప దాని నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు నమ్మకం. బట్టు మొన్న నేను ఎందుకో జిహెచ్ఎంసీ పోయినా మీటింగ్ అయితే, అది మీరు మాజీ మంత్రి కదా, అందులో ఆర్థిక మంత్రి చేశారు కదా, నువ్వు ఎంపీ కదా, ఇది కౌన్సిల్ అంటే కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు, ముందెందుకు వచ్చిందని చెప్పాను. మా మల్కాజ్గిరిలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను మా ప్రజల కోసం వచ్చింది. నేను మాజీ మంత్రినా, ఆర్థిక మంత్రినా, ఎంపీ నాకు కదా నేను లేవు. నేను ఈ సభకు వచ్చి మా వాళ్ళ సమస్యలు కొంత ప్రస్తావిస్తే 4 పైసలు వస్తాయి, ఇంకా గవర్నమెంట్ వస్తాయని చెప్పి వచ్చినా అని చెప్పి నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడినా. 20 నిమిషాలు మాట్లాడినా. సమస్యలన్నీ చెప్పిన. సమస్యలకు మల్కాయిని మాత్రమే చెప్పలేదు. హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీళ్ళ సమస్య కావచ్చు, మురికి నీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, అన్ని సమస్యలు ప్రస్తావించారు. దానికి ఏదో కొంత పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి నాకు బేసిజాలు లేవు. నాకు బేసిజాలు ఒక నిజంగానే కనుక ముఖ్యమంత్రి కాబట్టి నేనే కోరుతా. వాడికి రాని అసలు ఇవాళ ఆ సంస్థలు బంద్ అయిపోయింది. కానీ మంత్రులు, ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా